మిత్రులందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి తెలుగు సంవత్సరము ఉగాది పండుగతోటే మొదలవుతుంది. ఈ సంవత్సరానికి మొదటిది పండుగ ఉగాది. అయితే ఈ సంవత్సరము ఉగాది పేరు పరాభవనామ సంవత్సరం. పరాభవం అనగానే ఓటమి లేదా అవమానం అనే సాధారణమైనటువంటి అర్థం గుర్తుకొస్తుంది. కానీ మన తెలుగు పదాలకి రకరకాలైనటువంటి అర్థాలు ఉంటాయి. అయితే పర అంటే గొప్పది, అత్యున్నతమైనది అనే అర్థం వస్తుంది. భవ అంటే స్థితి అనే అర్థం వస్తుంది. అంటే పరాభవ అంటే అత్యున్నతమైన స్థితి అనే అర్థం వస్తుంది. ఇంకా రెండోది పర అంటే పరాశక్తి, పార్వతీదేవి. భవ అంటే పరమశివుడు. పరాభవ అంటే ఆ పార్వతీ పరమేశ్వరులు. వారి ఇద్దరి యొక్క అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుందని ఈ సంవత్సరానికి పరాభవనామ సంవత్సరం అని పేరు వచ్చింది. కాబట్టి మనము పరాభవం అనగానే సాధారణమైనటువంటి అర్థము అవమానం లేదా ఓటమి అని అనుకోకుండా మనకు ఈ అత్యున్నతమైన స్థితి కలిగించే సంవత్సరం అని, ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ ఉంటాయనే అర్థాలు తీసుకొని మనము ఈ సంవత్సరము ముందుకెళ్దాం. అయితే తెలుగులో ఒక నానుడి యద్భావం తద్భవతి అనేది ఉంది. యత్ అంటే ఏది, భావం అంటే భావన. ఏదైతే భావన ఉంటుందో మనకి తద్భవతి అదే జరుగుతుంది. మనకు మానసిక శాస్త్రవేత్తలు కూడా మనకు ఇదివరకు శాస్త్ర విజ్ఞానం ప్రకారం కూడా నిరూపించారు. మనం ఏదైతే మనసులో నిశ్చయించుకొని దృఢ నిశ్చయంతో ఆ పని కనుక చేయాలని అనుకుంటామో ఆ పని తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే మనము దాని మీద నమ్మకం ఉండి ఎక్కువ కష్టపడతాము, దానివల్ల విజయం సాధిస్తాము. మనము మంచి పనులు ఎప్పుడైనా చేయాలనుకుంటే ఇతరుల యొక్క సహకారం కూడా ఉంటుంది. తర్వాత పర్యావరణం కూడా మనకు అనుకూలిస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. కాబట్టి పరాభవం అనగానే భయపడకుండా మనము దాని యొక్క ఇంకో అర్థం అత్యున్నతమైన స్థానము. సో మనము అత్యున్నతమైన స్థానానికి ఎదగటానికి మనము ఎలాంటి పనులు చేయాలో నిర్ణయం చేసుకొని మనము నెగటివిటీని తొలగించేసి మనలో ఉన్నటువంటి చెడు అలవాట్లను దూరం చేసుకొని ఉన్నతమైన స్థితికి, అత్యున్నతమైన స్థితికి, పరాభవ స్థితికి చేరుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.